నెలల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎస్ఐపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన రాజకీయ నాయకులను ప్రశ్నించాడనే కారణంతో ఓ యువకుడిని ఎస్ఐ చితకబాదినట్లుగా తెలుస్తోంది. స్టేషన్ కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టినట్టుగా బాధితుడు ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం ఆ యువకుడు నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. బొజ్జతండాకు చెందిన యువకుడు గ్రామంలో సమస్యలపై ఇటీవల నాయకులను ప్రశ్నించినట్టుగా సమాచారం. తర్వాత అతన్ని దారుణంగా కొట్టారని అతడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ ఎమ్మెల్యే పిఏ నాయకులకు పోలీస్ స్టేషన్లో రాజమర్యాదలిస్తూ వాడు నవ్వుతుంటే తన కొడుకుని ఇష్టం వచ్చినట్లు తిడుతూ చిత్రహింసలు పెట్టి కొట్టారని బాధితుని తల్లి వాపోతోంది. తన కొడుకుకేమైనా అయితే ఎస్ఐదే బాధ్యత అని తొర్రూరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. నడువ చేత కాకుండా ఇంట్లో పడి ఉన్నాడు మా కొడుకు. ఇంతకన్నా చిత్రహింస కొడతాడా మా ఎస్ఐ గారు? ఇంత ఏం దౌర్జన్యం చేసినాం, ఇంత ఏం తీసుకొచ్చినాం? ఎవరైనా దొంగతనం చేసుకొచ్చినావా? ఎవరైనా ఇల్లు వెళ్ళుకొచ్చినావా? అందుకు కాబట్టి ఎట్లా కొట్టిందా? ప్రజల సేవ చేస్తాడు మా కొడుకు, ప్రజల సేవ చేసుకుంటాడు. కాళ్ళ నడువ చేత కాకుండా ఇప్పుడు మంచంలో పడి ఉన్నాడు. ఎస్ఐ గారు నిన్న ఫోన్ గుంజుకున్నారు. ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చినా మమ్మల్ని తెలియజేసిండా? మీ కొడుకు పోలీస్ స్టేషన్కి రావాలని మాకు తెలియజేసిండా సార్? మాకు తెలియజేయకుండా మా కొడుకు ఎట్లా కొట్టిండు? అదే కావాలి మాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.